భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలంలో రెవెన్యూ శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మంగయ్య బంజార్, పోకలగూడెం, రాయకంపాడు గ్రామాల్లో అభివృద్ధి పనులను అశ్వరావుపేట ఎమ్మెల్యే జారా ఆదినారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గుడిసెలు లేని తెలంగాణ నిర్మాణమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు 2 లక్షల పైగా రేషన్ కార్డులు అందజేసిన ఘనత దక్కుతుందన్నారు. అనంతరం మంగయ్య బంజర్లో 45 లక్షలు, పోకలగూడెంలో 60 లక్షలు, రాయకంపాడులో 10 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్తో పాటు జిల్లా అధికారులు, నాయకులు పాల్గొన్నారు. రాబోయే 4-5 రోజుల్లో మీ గ్రామాలకు వస్తాయి. 2 సార్లు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షలు ఇస్తున్నాం. హైదరాబాద్ పట్టణంలో 1 లక్ష ఇస్తున్నాం. 3 విడత ఇస్తాం, 4 విడత ఇస్తాం. అరువులైన ప్రతి పేదవాళ్లకు 20 ఇచ్చి చేస్తాం. ఇలా శాసనసభ్యులు గారు, కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో కూలీలు దొరుకుతుంది. ఆ కూలీతో నా ఆడబిడ్డను నిరసించకుండా సాగు కింద నిరసించే విధంగా ఈ విడతలో కూలీలు మొత్తానికి కూడా ఇందిరా మిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. ఇందిరా మిల్లు రాజకీయంగా ఇవ్వటంలా, నువ్వు ఏ కులమని అడగటంలా, నేను ఏ మతమని అడగటంలా, చివరికి గెలిస్తే నాకు ఓటేస్తావా అని కూడా అడగటంలా, నేను మంచి చేస్తే ఆ పెద్దమ్మ తప్పకుండా మనసారా నన్ను జీవిస్తుందనే ధైర్యం, స్థైర్యం, నమ్మకం సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇప్పుడే మన మంగయ్య బంజర్లో అంతర్గతంగా సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన